అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే కేక్ త్రమిల్ అంటారనమాట. పెరుగుతో కేక్ చేస్తున్నాను. ఉప్మా రవ్వ కూడా వేస్తాను. పెరుగుతో కేక్ అనమాట, పెరుగు కేకు. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో, పొడవ గ్లాస్తో, ఇలా ఇది పేపర్ గ్లాస్ తీసుకున్నానండి. నేను ఏదైనా సరే పొడవ గ్లాస్ తీసుకుని 1.5 ఒకటే మామూలుగా తలదుడిసి వేసాను, ఇంకోటేమో సగం అనమాట మైదా పిండి వేస్తున్నాను. 1.5 గ్లాస్ మైదా పిండి వేసాను. బేకింగ్ పౌడర్ ఒక పెద్ద స్పూన్ అండి, ఒక పెద్ద స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఫుల్గాను. ఇది వేసుకుని శుభ్రంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, పెరుగు కేక్లోకి 4 ఎగ్స్ వేసుకుందామండి. ఇదిగో షుగర్ ఏమో కొంచెం వెల్తిగా అదే గ్లాస్తో వేసుకోవాలండి. ఇదిగోండి, ఒక చిన్న కప్పు పెరుగు అనమాట. అంటే 4 ఎగ్స్, పంచదార, ఒక చిన్న కప్పు పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుందాం, మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు గుడ్లు, పంచదార, ఆయిల్, పెరుగు వేసాను కదండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో వేసేద్దామండి. పిండిలో వేసేసి కలుపుకుందాం. కొంచెంగా వేసి కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ వెనిలా వేసుకుని శుభ్రంగా 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలండి. ఇదిగో చూసారండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట కేక్ కోసం. ఇదిగోండి, ముందుగా ఓవెన్ వేడి చేసుకున్నాను. ముందుగా ఓవెన్ ఆన్ చేసి 170లో పెట్టాలండి ఓవెన్. ఓన్లీ కిందే ఆన్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి ట్రే ఒకటి తీసుకుని ఇందులో నెయ్యి రాసాను. నెయ్యి రాసిన తర్వాత మిక్స్ చేసిన కేక్ వేసాను. 1/2 అవర్ ఓవెన్లో పెట్టుకుందాం. కేక్ అయితే రెడీ అయిపోయిందండి, తీసేద్దాం బయటికి. కేక్ రెడీ అయిందో లేదో చూడాలంటే ఇలాంటి చాక్ ఏదైనా కానీ, టూత్ పిక్ కానీ ఇలా పెట్టిన తర్వాత దీనికి అసలు చాక్ అంటుకోకూడదండి, అప్పుడే కేక్ రెడీ అయినట్టు. నేను కింద రెడీ అయిపోయిన తర్వాత నేను పైన ఆన్ చేసుకున్నాను. యమ్మీ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. స్వీట్ కండెన్స్డ్ మిల్క్ అంటారండి దీన్ని. దీనిపైన ఇది వేసుకుందాం స్పూన్తోని. ఈ విధంగా స్వీట్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం ఎక్కువ వేయకూడదు, 1-2 స్పూన్లు వేసుకుని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్వీట్ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత ఇది మనం ఉప్మా రవ్వ అండి, సుజీ రవ్వ అనమాట. ఉప్మా రవ్వ ఫ్రై చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుని వేసుకోవాలండి. ఈ విధంగా పైన ఉప్మా రవ్వ కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుని దీనిపైన చల్లుకోవాలి. ఇది రవ్వ కేక్ అని కూడా అనొచ్చు, నేను పెరుగు వేసాను కాబట్టి పెరుగు కేక్ అంటున్నాను. ఇదైతే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. తింటే అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకుందామండి ముక్కల కింద. చూసారండి, కేక్ అయితే ఎంత ఫ్లఫీగా యమ్మీగా వచ్చిందో. ఎంత కింద కూడా మాడలేదండి, ఎంత నీట్గా వచ్చింది చూసారా, ఎంత డెలిషియస్గా ఉంటుందండి. చూసారండి ఎంత బాగుందో కేకు. మీరు కూడా ట్రై చేయండి, వెరీ యమ్మీగా ఉంటుందండి కేక్ అయితే. తింటే అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. వెరీ యమ్మీ డెలిషియస్ పెరుగు కేక్ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉంది కదా, ఇంకా తింటే అస్సలు వదిలిపెట్టరండి, అంత టేస్టీగా, అంత డెలిషియస్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.